దానికన్నా విపరీతంగా ఖర్చు పెట్టినవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకుంటూ అవసరానికి మించి వినియోగించనివాడు తనని భవిష్యత్ తరాలని రక్షించినవాడు. మీకు ప్రకృతి యందు కూడా అంతే. ఇదే మీకు త్రినేత్ర స్వరూపంగా మీరు గమనించినప్పుడు మీరు దేన్ని అనవసరంగా వాడుకునేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఇప్పుడు మీరు సూర్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు కూడా పరమశివతత్వాన్నే చూస్తారు. ఆ మూడింటిని ఈశ్వరుడి కన్నులుగా చూడడం మనకి సాధారణంగా ఓ మాట ఉంటుంది. అందులో తెలుగులో ఆ జాతీయం అటువంటి ప్రయోగం చాలా ఎక్కువ. చాలా భద్రంగా ఎవరైనా కాపాడుకుంటున్నారనుకోండి, మనం ఏమంటాం? కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నారండి అంటాం. దానంత అసందర్భమైన మాట మీరు నిజంగా యథార్థంగా దాని యొక్క అర్థాన్ని చూశారనుకోండి, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నారు అన్నారు కదండి, పెట్టే